పహల్గామ్ దాడి తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తినటువంటి విషయం అందరికీ తెలిసిందే. భారత ప్రభుత్వం కూడా పాక్ హై కమిషనర్ వద్ద బారికేడ్లు తొలగించటం, పాకిస్తాన్ ఎంబసీ వద్ద పూర్తి స్థాయిలో భద్రతను తగ్గించటం, ఎంబసీలో ఉన్నటువంటి అధికారులకు నోటీసులు ఇవ్వటం, త్వరగా వారిని పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి అంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇదంతా మనం చూసిందే. దీంతో పాటుగా చాలామంది భారత ప్రజలు పాకిస్తాన్ హై కమిషన్ వద్ద, పాకిస్తాన్ ఎంబసీ వద్ద నిరసనలు తెలియజేశారు. సో ఒక్క భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఉంటున్నటువంటి ప్రవాస భారతీయులందరూ కూడా, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఎంబసీస్ వద్ద తమ నిరసన కార్యక్రమాలని చేపట్టడం జరిగింది నిన్న. సో ఇది అంతా ఫైన్, బాగానే ఉంది. అయితే ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే, బ్రిటన్లో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నటువంటి సమయంలో అక్కడ పాకిస్తాన్ ఎంబసీలో ఉన్నటువంటి పాకిస్తాన్ దౌత్యవేత్త, అసలు ఈ వ్యక్తిని దౌత్యవేత్త అని చెప్పుకుంటాం కూడా దౌత్యవేత్తలకి సిగ్గుచేటు నిజంగా మాట్లాడాలంటే. ఒక దౌత్యవేత్త వ్యవహరించాల్సినటువంటి రీతిలో ఇతను వ్యవహరించలేదు. తైమూర్ అనేటువంటి ఇతను నిరసనకారులకు చేసినటువంటి సైగలు, చేసినటువంటివి ఏంటి అంటే, మీ గొంతు కోస్తా అని చెప్పి. సో ఒక దౌత్యవేత్త వ్యవహరించాల్సినటువంటి తీరు ఇది కాదు. గతంలో మన ఇండియన్ ఎయిర్ వింగ్ కమాండర్ అభినవ్ బింద్రా, సో ఇతను బై మిస్టేక్ ఒక పాకిస్తాన్ జెట్ ఫ్లైట్ని తరుముతూ వెళ్ళిపోయి పాకిస్తాన్ భూభాగంలో మన ఫ్లైట్ కూలిపోవటం, ఇతను అక్కడ వారికి చిక్కటం, తర్వాత సేఫ్గా మన వాళ్ళు విడిపించుకొచ్చారు. ఇది అందరికీ తెలిసిందే. అతని ఫోటోని కూడా చూపిస్తూ దాని మీద కూడా గతంలో ఇతను కామెంట్లు చేసినటువంటి సందర్భాలు, ఇండియా అంటేనే ఇక ఎక్కడ లేనటువంటి కోపం, రోషం పొడుచుకొచ్చేటువంటి పరిస్థితి అనమాట ఈ దౌత్యవేత్తకి. మరి ఇలాంటి వ్యక్తి ఒక దౌత్యవేత్తగా ఎలా సెట్ అయ్యాడనేది ఎవరికి అర్థం కానటువంటి విషయం. సో ఇప్పుడు ఇదే వీడియో నెట్లో బీభత్సంగా వైరల్ అయిపోతుంది. దీంతో పూర్తి స్థాయిలో అందరూ కూడా ఇతన్ని వెంటనే బాధ్యతల నుంచి తొలగించాలి, బ్రిటన్ నుంచి పంపించేసేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి పాకిస్తాన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో, బ్రిటన్ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.